అసెంబ్లీకి ఒకే విడతలో పోలింగ్ ముగియగా జార్ఖండ్ అసెంబ్లీకి 2 విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఈ 2 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి వైపే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మొగ్గు చూపాయి. ఇక జార్ఖండ్ లో అధికార మార్పిడి తప్పదని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మహారాష్ట్ర అసెంబ్లీకి ఒకే విడతలో పోలింగ్ ముగిసింది. మరోవైపు జార్ఖండ్ అసెంబ్లీకి 2 విడతల్లో పోలింగ్ ముగిసింది. దీంతో మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. మహారాష్ట్రకు సంబంధించి మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మహాయుతి కూటమి వైపే ప్రజలు మొగ్గు చూపినట్లు పేర్కొన్నాయి. మహాయుతికి మహావికాస్ అఘాడీ కూడా గట్టి పోటీ ఇచ్చిందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మొత్తంగా బీజేపీ, షిండే, శివసేన, ఎన్సీపీ, అజిత్ పవార్ వర్గంతో కూడిన మహాయుతి కూటమి మళ్లీ మహారాష్ట్రలో అధికారంలోకి రాబోతున్నట్లు మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మహాయుతి కూటమికి 182, మహావికాస్ అఘాడీ కూటమికి 97, ఇతరులకు 9 స్థానాలు వస్తాయని పీపుల్స్ పల్స్ సర్వే అంచనా వేసింది. మరో సంస్థ మ్యాట్రిజ్ మహాయుతికి 150 నుంచి 170, మహావికాస్ అఘాడీకి 110 నుంచి 130 సీట్లు, ఇతరులకు 8 నుంచి 10 సీట్లు వస్తాయని అంచనా వేసింది. పీమార్క్ ఎగ్జిట్ పోల్స్ మహాయుతి కూటమికి 137 నుంచి 157 స్థానాలు, మహావికాస్ అఘాడీకి 126 నుంచి 146 సీట్లు, ఇతరులు 2 నుంచి 8 స్థానాల్లో విజయం సాధించే అవకాశముందని అంచనా వేసింది. చాణక్య స్ట్రాటజీస్ మహాయుతికి 152 నుంచి 160 సీట్లు, మహావికాస్ అఘాడీకి 130 నుంచి 138 సీట్లు, ఇతరులు 6 నుంచి 8 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. మరో సంస్థ పోల్ డైరీ మహాయుతికి 122 నుంచి 186, మహావికాస్ అఘాడీకి 69 నుంచి 121, ఇతరులకు 12 నుంచి 29 సీట్లు వస్తాయని పేర్కొంది. మహాయుతికి 150 నుంచి 167 సీట్లు, మహావికాస్ అఘాడీకి 107 నుంచి 125 సీట్లు, ఇతరులకు 13 నుంచి 14 సీట్లు వస్తాయని టైమ్స్ నౌ జేవీసీ అంచనా వేసింది. లోక్ షాహీ మరాఠీ రుద్ర సర్వే 128 నుంచి 142 స్థానాల్లో మహాయుతి, 125 నుంచి 140 స్థానాల్లో మహావికాస్ అఘాడీ, 18 నుంచి 23 స్థానాల్లో ఇతరులు విజయం సాధించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక జార్ఖండ్లో అధికార మార్పిడి తప్పదని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య ద్విముఖ పోరు జరిగింది. 2019లో కోల్పోయిన అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రయత్నించగా, మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ కూటమి హోరాహోరీగా పోరాడింది. కానీ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం ప్రజల మొగ్గు ఎన్డీఏ కూటమి వైపే ఉందని చెబుతున్నాయి. పీపుల్స్ పల్స్ సంస్థ ఎన్డీఏ కూటమికి 46 నుంచి 58 సీట్లు, జేఎంఎం నేతృత్వంలోని మహాగఠబంధన్ కూటమికి 24 నుంచి 37 స్థానాలు, ఇతరులు 6 నుంచి 10 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. మరో సర్వే సంస్థ మ్యాట్రిజ్ ఎన్డీఏ కూటమికి 42 నుంచి 47 స్థానాలు, జేఎంఎం నేతృత్వంలోని కూటమికి 25 నుంచి 30 సీట్లు, ఇతరులు 1 నుంచి 4 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. టైమ్స్ నౌ జేవీసీ సంస్థ ఎన్డీఏ కూటమికి 40 నుంచి 44, జేఎంఎం నేతృత్వంలోని కూటమికి 30 నుంచి 40 స్థానాలు, ఇతరులు 1 నుంచి 2 చోట్ల గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. జార్ఖండ్ ఓటర్లు కాషాయ పార్టీ వైపు మొగ్గు చూపినట్లు చాణక్య స్ట్రాటజీస్ పేర్కొంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 45 నుంచి 50 స్థానాలు, జేఎంఎం కూటమికి 35 నుంచి 38, ఇతరులు 3 నుంచి 5 చోట్ల గెలిచే అవకాశం ఉందని చాణక్య స్ట్రాటజీస్ అంచనా వేసింది. మరోవైపు యాక్సిస్ మై ఇండియా, పీమార్క్ సంస్థలు మాత్రం జేఎంఎం నేతృత్వంలోని మహాగఠబంధన్ కూటమికి మెజారిటీ స్థానాలొస్తాయని అంచనా వేశాయి. జేఎంఎం కూటమి 53, ఎన్డీఏ కూటమి 25 స్థానాల్లో, ఇతరులు 3 చోట్ల విజయం సాధించే అవకాశం ఉందని
యాక్సిస్ మై ఇండియా పేర్కొంది. మరో సంస్థ పీమార్క్ జేఎంఎం కూటమి 37 నుంచి 47 స్థానాల్లో, ఎన్డీఏ కూటమి 31 నుంచి 40 స్థానాల్లో, ఇతరులు 1 నుంచి 6 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక దైనిక్ భాస్కర్ హంగ్ ఏర్పడుతుందని అంచనా వేసింది. ఎన్డీఏ కూటమికి 37 నుంచి 40 సీట్లు, జేఎంఎం కూటమికి 36 నుంచి 39 సీట్లు, ఇతరులు 0 నుంచి 2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. మొత్తంగా మహారాష్ట్ర, జార్ఖండ్లలో ఎన్డీఏ కూటమి వైపే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మొగ్గు చూపాయి. ఓటర్ల నాడిని పట్టడంలో ఎగ్జిట్ పోల్స్ కొన్నిసార్లు సక్సెస్ కాగా మరికొన్నిసార్లు ఫెయిల్ అయ్యాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితంగా నిజమవుతాయని చెప్పలేం కాబట్టి ఎన్నికల ఫలితాలు వచ్చాకే మహారాష్ట్ర, జార్ఖండ్ ఓటర్ల తీర్పు ఏంటనేది తెలుస్తోంది.